రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో దొనకుల బూదయ్య గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో విలువైన వస్తువులతో పాటు బట్టలు, భూమి కాగితాలు, పిల్లలు చదువుకుంటున్న సర్టిఫికేట్లు, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. అదేవిధంగా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదని బాధితులు బోరున విలపించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీద రంధ్రం చేసి అంత గాడుపు తీసేసి ఇవన్నీ కాదు మొత్తం కానీ చెద్దర్లు మొత్తం చెద్దర్లు బట్టలు కొత్త కొత్త బట్టలు మామూలు సర్టిఫికెట్లు దేవుడు పసుపు అంతా పసుపు డబ్బా అంతా అంటుకుంది. అది గుంజుడు గుంజే వరకు దాని మీద అంటుపోయి అంతటా ఫస్ట్ ఎక్కడ అంటుకుంది. ఫస్ట్ నేనే చర్చర అన్నదట. చర్చర అన్న వరకు ఇక ఇంత ఆడ ఈడ కింద అది ఉండే ఏది ఇస్తారు కట్టది దాని మీద అంటుకుంది. ఆడికెళ్ళి ఇటు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, అవేంటి చెద్దర్లు ఇక్కడ మనకి డింగిల్ అన్నీ అంటుంది. మద్దుకుంటా మేము మారువేరు దొంగలు వెళ్ళాము. దొంగల బూదయ్య కర్ణాకరి మేము అందులో అన్నీ కాలిపోయినాయి సార్. నేను వాళ్ళ ఇంటికి పోయినా జ్వరం వచ్చిన ఆరోగ్యం మంచిగా లేక భూమి కాగితాలు ఏం లేవు, కాగితాలు లేవు, ఏం లేవు, అన్నీ కాలిపోయినాయి. బియ్యం కాడికలు కాలిపోయినాయి, పప్పులు, ఉప్పులు, కారపొడి, పసుపు అన్నీ కాలిపోయినాయి. బట్టల కాడికలు ఏం ఆశ లేదు సార్. ఇక మీరు ఏదన్నా మా మీద దయ్యుంది, ఏదన్నా కనకరించండి, అందరు సహాయకరం చేయండి. పానం మంచిగా లేదు సార్. నాది కరెంటు అది అయ్యి అన్నీ కాలిపోయినాయి సారు. నా పేరు కర్ణాకర్ అన్న. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట విలేజ్. ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగి మా ఇంట్లో ఉన్న వస్తువులు, వంట సామాన్లు, బట్టలు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయినాయని నిస్సాయ స్థితిలో రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది. పూర్తిగా ఏం లేకుండా కంప్లీట్గా కాలిపోయినాయి, పూర్తిగా పోయినాయి అన్న. చెప్పుకోవడానికి ఏం లేదు, గోడలు తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. కొత్త బట్టలు